హలో అండి, నేను మీ ధనలక్ష్మిని. ఈరోజు మనం ఎన్కేవీ వరల్డ్లో చూస్తున్న పచ్చడి ఉసిరికాయ నిల్వ పచ్చడి అండి. ఇప్పుడు సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కాబట్టి వడియాలు పచ్చళ్ళు ఇంకా మనం పడుతూ ఉంటాం కదా. అందులో ఈ విధంగా నేను మీకు పోస్ట్ చేస్తున్నాను ఉసిరికాయ పచ్చడి. ముందుగా ఉసిరికాయని కడిగి ఆరబెట్టుకోవాలండి. తర్వాత ఘాట్లు అనేది ఇట్లా మనకి పెట్టుకుని వేపుకోవాలండి. వేరుశనగ నూనె కానీ నువ్వుల నూనె కానీ వేసి నేనైతే తీసుకున్నది అరకిలో ఉసిరికాయలు తీసుకున్నానండి. అవి వేగే లోపల ఒక ప్యాన్లో మనం మెంతులు కూడా ఇలా కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఆవాల పొడి అయితే వేపాల్సిన అవసరం లేదండి. నేను ఉసిరికాయలను కొలిచి తీసుకున్నానండి. 5 చిన్న టీ గ్లాస్తో 5 అయితే దానిలో అర గ్లాసు ఆవాలు, 3/4 గ్లాసు మెంతిపిండి అట్లా కొలత ప్రకారం తీసుకున్నానండి. ఈ విధంగా మొత్తం వేసుకోవాలండి. ఈ చూపిస్తున్నాను కదా, ఈ గ్లాసు అదే గ్లాస్తో కారం అయితే తీసుకున్నాను. తర్వాత ఉప్పు కూడా అదే కొలతతో తీసుకుని రాక్ సాల్ట్ని గళ్ళుప్పుని నేను మిక్సీ పట్టుకున్నానండి, కొంచెం ఆరబెట్టుకుని. ఈ విధంగా మొత్తం అయితే కలుపుకోవాలి. దీనిలోనే కొంచెం మనం మెంతులు, కొంచెం ఒలిచిన వెల్లుల్లిపాయలు, కొంచెం ఒలవకుండా అనేది వేసుకోవాలి. ఈ విధంగా వేసుకోవాలండి. 5 గ్లాసులు ఉసిరికాయలు అయితే 1 గ్లాసు కారము, 1 గ్లాసు ఉప్పు, అర గ్లాసు ఆవాలు, దానికన్నా తక్కువ సగం మెంతులు వేసి ఈ విధంగా మొత్తం కలుపుకునండి. ఇలా వేపుకోవాలండి. మంచి కలర్ వచ్చేంత వరకు వేపుకోవాలి. ఎక్కువ వేపాల్సిన అవసరం లేదు. వేపితే మళ్ళీ దానిలో ఉన్న విటమిన్స్ అవన్నీ పోతాయి అని మనం అనుకుంటాం కదా. ఈ విధంగా మొత్తం వేపుకొని ఉసిరికాయలు అనేది దాంట్లో వేసేసుకోవడమేనండి. ఈ ఉసిరికాయ పచ్చడి ఇలా ఆవకాయ టైప్లో కూడా పట్టుకోవచ్చు, లేదా మనం చింతపండుతో కూడా పడతారండి. అది కూడా నేను పోస్ట్ చేస్తాను. చింతపండుతో కూడా చాలా బాగుంటుంది ఉసిరికాయ పచ్చడి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. దానికి పట్టేంత కలుపుకొని ఇంకా ఉన్న నూనెలోనే మనం కొంచెం కరివేపాకు, ఎండుమిర్చి, కొంచెం పసుపు అనేది వేసుకుని నూనె అనేది కొంచెం చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టుకున్న తర్వాత ఈ విధంగా కలిపి ఉంచుకున్న దానిలో మనం నూనె అనేది పోసుకోవాలి. మొత్తం నూనె అనేది కలిసేంతవరకు మళ్ళీ ముక్కలంతా ఒకసారి కలుపుకోవాలండి. కొంచెం నూనె అనేది మనకు వేడిగా ఉంది కాబట్టి మొత్తం పచ్చడి అనేది కలుపుకొని చల్లారబెట్టుకోవాలండి. చల్లారబెట్టుకుని తర్వాత మనం నిమ్మరసం అనేది దీనిలో పోసుకుందాము. నేనైతే పక్కన చూపిస్తున్నాను కదా, 2 నిమ్మకాయలు అనేది నేను దీనిలో రసం తీసి వేసానండి. పూర్తిగా చల్లారిపోయిన తర్వాతే వేయాలి. ఈ విధంగా మొత్తం కలుపుకోవాలండి. కలుపుకున్న తర్వాత దానిలో మనం నిమ్మకాయ రసం అనేది తీసి పెట్టుకున్నది వేసుకోవాలి. అప్పుడు బాగుంటుంది పచ్చడి. లేకపోతే వేడి మీద వేస్తే చేదు అనేది వస్తుంది. ఇది ఒక ప్లాస్టిక్ డబ్బాలో మనం 3 డేస్ ఉంచిన తర్వాత వేసుకుంటే చాలా బాగుంటుందండి. థ్యాంక్ యూ.